సీఎం రేవంత్ పాలన గాలికి వదిలేసి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని అన్నారు బీజేపీ నేతలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తుంగలు తొక్కారని ఫైర్ అయ్యారు. రుణమాఫీ కోసం ప్రభుత్వ భూములు అమ్మకానికి పెడుతున్నారని ఆరోపించారు. మరో పార్టీతో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కి లేఖ రాశారు బీజేపీ నేతలు. గాంధీ హాస్పిటల్ దగ్గర నిరసన చేస్తున్న నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేశారంటూ మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. నిరుద్యోగుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. గాంధీ హాస్పిటల్ దగ్గర నిరుద్యోగులకు మద్దతుగా పోరాటం చేస్తున్న మోతిలాలకు అండగా ఉంటామన్నారు. అధికారంలోకి వస్తే ఉద్యోగాలు భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న కాంగ్రెస్ ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. నిరుద్యోగ యువకులందరినీ ఆదుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటుగా రేపటి నుంచి ఈ యొక్క మేము ప్రధానంగా మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ ఎప్పటి వరకు అమలు చేస్తారు, మీ జాబ్ క్యాలెండర్ ఏందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఇది ఇద్దరితోటే ఆగిపోదు. మేము ఇప్పటి నుంచి తీవ్రమైనటువంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. రేపటి నుంచి భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు కూడా ఇవాళ నిరుద్యోగ యువతకు మద్దతుగా చేయబోతా ఉంది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు. బీజేపీ నేత ఎల్లెటి మహేశ్వర్ రెడ్డి పాలనను గాలికి వదిలేసి ఢిల్లీలో టైంపాస్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైద్యానికి పెద్దపీట వేస్తామన్న రేవంత్ వరంగల్లో ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తారని ఫైర్ అయ్యారు మహేశ్వర్ రెడ్డి. పెద్దపీట వేస్తామని చెప్పినటువంటి మీరు కనీసం దాని గురించి ఆలోచన చేయకుండా కొత్తగా హాస్పిటల్ నిర్మాణం కానీ కనీసం ఒక బెడ్ కూడా కొత్త బెడ్ వేయలేనటువంటి పరిస్థితిలో కార్పొరేట్ హాస్పిటల్ మళ్ళీ జిల్లాలో పెంచడానికి మీరే ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. ఇలా కార్పొరేట్ హాస్పిటల్ ఒక సామాన్యుడు వెళ్ళాలంటే ఆస్తులు అమ్ముకొని బంగారం తాకట్టు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి ఈ రోజు నిరుపేదలు బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్న తరుణంలో మళ్ళీ మీరు కార్పొరేట్ హాస్పిటల్ కి కొత్తగా ఇనాగ్రేషన్ పేరు మీద మీరు ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో అవినీతి జరుగుతుందని ఆరోపించారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. రైతు రుణమాఫీ కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం కోకాపేటలో భూములు అమ్మితే ఆందోళన చేసి హడావిడి చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వ భూములు ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశారని ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు లేఖ రాశారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో స్పీకర్ ఛాంబర్లో ఫిర్యాదు కాపీని ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 90 రోజుల్లో దానం నాగేందర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఉన్న బీజేపీ యువమోర్చా నాయకులను పరామర్శించారు బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి. గాంధీ హాస్పిటల్ ముందు నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేస్తున్న 20 మంది బీజేవైఎం నాయకులను అరెస్టు చేశారు తిరుమలగిరి పోలీసులు.